ఏవీ న్యూస్ కి స్వాగతం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక చెరువు తూము నుండి ఎస్సీ కాలనీ మీదుగా పతేపురం గ్రామం వరకు రైతుల పంట పొలాలకు నీరు అందించే ఉద్దేశంతో కాలువను గత కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసి ఆ కాలువ ద్వారా రైతులకు నీరును అందించడంతో కాలువ పక్కన భూములు ఉన్న రైతులు తమ పంట పొలాన్ని కాలువ నీరుతో తమ పంటల్ని పండించుకుని కుటుంబాన్ని పోషించుకునే వారమని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు స్థానిక రైతులు సంయుక్తంగా మాట్లాడుతూ స్థానిక చెరువు నుండి కాలువ ద్వారా రైతు పంట పొలాలకు నీరు అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కాలువ చెత్తా చెదారంతో నిండి ఉండడంతో చెరువు నుండి వచ్చే నీరు మధ్యలోనే ఆగిపోవడంతో మా పంట పొలాలకు నీరు అందక చాలా ఇబ్బందులకు గురవుతున్నామని, వేసిన పంటలకు నీరు అందకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయని పేర్కొంటూ ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చెత్తా చెదారంతో నిండి ఉన్న కాలువను తక్షణమే శుభ్రం చేయించి రైతుల పంట పొలాలకు నీళ్లు అందించాలని అధికారులను కోరుతున్నామని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక పెద్ద చెరువు కింద 465 ఎకరాల వరి పొలాలు ఉంటాయి. అయితే చెరువు నిండినప్పుడు చెరువుకి తూమును విడుదల చేయడం వల్ల నీరు మొత్తం ఆ చెరువు నుండి ఈ ఎస్సీ కాలనీ వరకు ఉన్న పంట పొలాల వరకు కాలువను తీయడం జరిగింది. ఈ కాలువ మొత్తం గడ్డి చెత్త చెదారంతో నిండి ఉండడం వల్ల తూము వదిలిపెట్టినప్పుడు వచ్చే నీరు కూడా గడ్డి చెత్త చెదారం వల్ల నీళ్లు ఆగి స్ట్రక్ అయిపోయి రైతులు వేసుకున్న పంట పొలాలకు నీరు రావడం లేదని కొంతమంది రైతులు చాలా ఇబ్బంది పడి మన ఏవీ న్యూస్కి సంప్రదించడం జరిగింది. కొంతమంది రైతులు మన దగ్గర ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం ఈ నీరు గురించి, ఈ కాలువ గురించి. ఈ కాలువ కింద పంటలు పండించుకునే కొంతమంది రైతులు మన దగ్గర ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం ఈ కాలువ ద్వారా నీరు వస్తలేదా అనే ఉద్దేశాన్ని అడిగి తెలుసుకుందాం. రైతులు నమస్కారం అండి. నమస్తేనండి. ఈ కాలువ గురించి మీరు కొంచెం దయచేసి పట్టించుకోవాలండి. చెరువుకి తూము తీస్తేనే నీళ్ళు ఇక్కడికి రైతులకు అందాలి. కనీసం ఒక 5 కిలోమీటర్ల దూరం పోవాలి, 5-6 కిలోమీటర్ల దూరం పోవాలి. దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి. కొంచెం మీరైనా దయచేసి పట్టించుకొని మాకు రైతులకు నీళ్ళు వచ్చే సౌకర్యం చేయండి, దయచేసి మిమ్మల్ని కోరుతున్నాము. ఇప్పుడు ఈ కాలువ కింద ఎంతమంది పంట పొలాలు ఉంటాయి? ఈ కాలువ కింద 465 ఎకరాల పొలాలు రైతులు ఉన్నారు. 465 ఎకరాలు ఖచ్చితంగా. అప్పుడు ఆ జమాన్ల రకాలు కట్టేది, వసూలు చేసుకునేది, మళ్ళీ మాకు పనులు ఇచ్చేది, ఇవన్నీ చేసినవన్నీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కంచి కొంచెం తక్కువైపోయింది. కాలువ మాత్రం మంచిగా ఉండలేదు, నీళ్ళు మాకు అందుతలేవు సార్. ఈ కాలువ గురించి గడ్డి చెత్త చెదారం ఉందన్న సంగతి అధికారులకు తెలియజేశారా? మేము ఇంతవరకు ఇంతకుముందు తెలియజేసాం కానీ ఎవరు పట్టించుకోలేదండి. ఇప్పుడు పంటలు లేక బీడు పడి ఉన్నాయి. ఆనకాలం పంటలే లేవు. నీళ్ళు మొన్ననే వచ్చినాయి చెర్లకు, కొద్దిగా తెనాలి కాలువ కూడా ఇంకా వదలలేదు. మాకు నీళ్లు లేకనే పంటలు బంద్ చేసినామండి, నీళ్లు లేవు. అంటే వరి నాటేశారా మీరు? ఇప్పుడు వేయలేదండి, ఇదంతా బీడే ఉన్నదండి. నీరు లేక మీరు వేయలేదు, కాలువల నీళ్లు మొత్తం లేవు, నీళ్లు లేవు చెర్ల. ఇప్పుడే వచ్చినాయి, మొన్న వచ్చినాయి కొద్దిగా. దాని గురించి వెనకబడిపోయింది, నాట్లు వేయలేదండి. వరి బీడు పడే ఉన్నది పొలాలు ఇప్పుడు మొత్తం. దయచేసి మీరు మాకు సహకారం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నామండి. చెప్పు తాత, నువ్వు ఈ కాలువ కింద నీకు పొలం ఉన్నదా? ఉన్నా సార్. ఎన్ని ఎకరాలు ఉంది? 30 గుంటలు ఉన్నదండి. 30 గుంటల పొలం ఉన్నది. వరి నాటేసినావా? ఎక్కడి నాటే నీళ్ళే లేవు, నీళ్ళు లేక వేయలేదు సార్. అంతేనా? ఈ కాలువ ద్వారా నీళ్ళు వస్తే నువ్వు వరి నాటేస్తావు? ఈ కాలువ కింద వస్తేనే అన్ని పంటాయి, లేకపోతే పండవు. అందుకే బీళ్ళు ఉన్నాయి సార్. అధికారుల దృష్టి తీసుకుపోయింది అది కాలువ గురించి, మరి చెత్త చెదారం నిండిందని చెప్పి. అంత చెత్త చెదారం అసలు కాలువ మున్సిపాలిటీకి చెప్పినాం, ఎమ్మెల్యే గారికి చెప్పినాం, చూద్దాంలే అని ఎవరు పట్టించుకుంటలేరండి. నాకు 2 ఎకరాల పొలం ఉంది, బీడుబడి ఉంది. ముత్తాలమ్మ ముందటనే ఉన్నది, ముత్తాలమ్మ గుడి ఉన్నది, ముందట బండ ఉన్నది. మాకు ఇక్కడ బోర్లు పడాయి, ఆ చెరువుతోనే ఆధారం అండి మాకు. దయచేసి మమ్మల్ని ఒక వైపు తీయాలని మిమ్మల్ని కోరుతున్నామండి. ఓకేనండి. చెప్పు, ఏం పేరు? నమస్తే. నరేష్ సార్. చెప్పు, ఈ కాలువలో చెరువు పెద్ద చెరువు నుంచి వస్తుంది. 400-500 మంది రైతులు ఉంటారు. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు మంచి వాటర్ వచ్చేది, కానీ ఈ సంవత్సరం మన చెరువులో నీళ్ళు లేవు. నీళ్ళు వదిలిపెట్టి కింద రైతులు కూడా ఇక్కడ పెద్ద చెరువు నుంచి దుబ్బతండ వరకు పోతుంది సార్. ఇది ఉపయోగం లేకుండా ఉన్నాయి, అన్ని బీళ్ళు కూడా పడి ఉన్నాయి. ఈ కాలువ ద్వారా నీళ్లు రావడం వల్ల ఈ కాలువ కింద ఉన్న భూములు ఉన్న రైతులు పంటలు పండించుకునే వారని తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా ఈ కాలువను శుభ్రం చేసి అధికారులు మాకు ఆదుకోవాలని ఇక్కడ కొంతమంది రైతులు మనతోటి వాపోతున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ కాలువలో పేరుకుపోయిన గడ్డి చెత్త చెదారాన్ని వెంటనే తొలగించి ఈ కాలువ ద్వారా వచ్చే నీరుని కాలువ పక్క ఉన్న రైతులకు అందిస్తే రైతులు తమ పంటలు పండించుకొని మా కుటుంబాలను పోషించుకుంటామని కొంతమంది రైతులు మనకు తెలపడం జరిగింది. మొహమ్మద్ అమీర్, ఏవీ న్యూస్, తొర్రూర్.